శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు శ్రీ వికారినామ సంవత్సరం ఆషాఢ మాసం, ఇది 23/7/2019 మంగళవారం. ఈరోజు బహుళ షష్ఠి మధ్యాహ్నం 4:13 వరకు ఉంది. ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 1:10 వరకు ఉంది. అతిగండం ఉదయం 8:05 వరకు, వణజి మధ్యాహ్నం 4:13 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 2:29 అయితే 4:15 వరకు ఉంది. అమృతం ఉదయం 7:53 అయితే 9:40 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:19 అయితే 9:11 వరకు, మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 11:03 అయితే 11:48 వరకు కూడా కొనసాగుతుంది. ఈరోజు సస్యానుకూల వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి పుష్యమి 3వ పాదంలో తెల్లవారుజాము 4:06 ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు ఆశ్లేష 1వ పాదంలోను, బుధుడు పునర్వసు 4వ పాదంలో ఉదయం 6:44 ప్రవేశిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 2వ పాదంలోను, శుక్రుడు పునర్వసు 4వ పాదంలో కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12:31 ప్రవేశించి సంచరిస్తూ ఉన్నాడు. శని పూర్వాషాఢ 3వ పాదంలోను, రాహువు పునర్వసు 1వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే ఈరోజు 23వ తేదీ మంగళవారం షష్ఠి ఉత్తరాభాద్ర నక్షత్రంలో భూమికి సంబంధించిన అగ్నికార్యాలకు సంబంధించినటువంటి విషయాలకి కన్యా లగ్నంలో ఉదయం 10:33 అలాగే రేవతి నక్షత్రంలో వృశ్చిక లగ్నంలో మధ్యాహ్నం 2:20 చేసుకోవచ్చు. ఇక ఏదైనా అత్యవసర ప్రయాణాల నిమిత్తం కుంభలగ్నంలో రాత్రి 9:19 మీన లగ్నంలో రాత్రి 10:01 వృషభ లగ్నంలో రాత్రి 1:55 కూడా సుముహూర్తాలు నిర్ణయించబడ్డాయి. ఇక నేటి రాశి ఫలితాలను పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు మరి కనిపించట్లం లేదు. గ్రహస్థితి రీత్యా ఈరోజంతా కూడా విపరీతమైనటువంటి ధన వ్యయానికి గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో కూడా విపరీతమైనటువంటి ధన వ్యయం గోచరిస్తోంది. వచ్చినటువంటి దానికి మనం ఖర్చు పెట్టేదానికి ఆదాయ వ్యయాల మధ్య విపరీతమైనటువంటి తేడా ఉండటం వల్ల మరి వాటిని సరిచేసుకోవడం కోసం మరి రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి మనకు ఉన్నటువంటి ఆదాయ మార్గాలు మరి సరైన సమయానికి మనకి అందుబాటులోకి లేకపోవటం, అలాగే మనకి ఇవాళ అందుబాటులోకి రావాల్సినటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి వనరులు మరి సరైన సమయానికి అందుబాటులో రాకపోవడం, ఇచ్చిన మాట తప్పేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి ఈ రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలతోటి ధన వ్యయానికి సంబంధించినటువంటి విపరీతమైనటువంటి ఖర్చుల ధోరణితోటి ఇబ్బందులకు గురికాక తప్పదు. మరి ముఖ్యంగా శుభకార్యాచరణకి సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా వచ్చేటువంటి అవకాశం కూడా మరి ఈరోజు గోచరిస్తోంది. అలాగే హఠాత్తుగా వచ్చేటువంటి మరి కార్యక్రమాల నిర్వహణ కానివ్వండి, అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు పాడవడం, వాటిని తిరిగి కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా మరి ప్రయాణాది కార్యక్రమాల్లో విలువైనటువంటి వస్తువుల్ని జారువిడ్చుకోవడం, పోగొట్టుకోవడం, తస్కరించబడడం వంటి కార్యక్రమాల వల్ల కూడా మరి ఈరోజు మన ఆదాయ వ్యయాల సరళిలో మరి తేడాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అలాగే వ్యాపార మార్గాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకి, మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటువంటి వ్యక్తులకి కూడా మరి ఈరోజు ఆచితూచి ధోరణి కొనసాగించడం మంచిది, లేదంటే నష్టాలకి ఎదుర్కోక తప్పదు. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ వంటి రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ప్రతి పని యందు కూడా మరి ఆశించిన దానికన్నా ఎక్కువ ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యం పెరుగుతుంది, మానసిక శక్తి పెరుగుతుంది, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఇంటా బయట కూడా మీకు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించేటువంటి అవకాశాన్ని మరి ఈరోజు మీకు కలగజేసేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని, మానసిక ఆనందాన్ని పెంపొందించుకుంటారు. శారీరక పరమైనటువంటి ఒత్తిడిని దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది. హఠాత్తుగా నూతన కార్యక్రమాలు రూపకల్పనలో మీకు తోడ్పాటునిచ్చేటువంటి బంధువర్గం మీకు ఎంతో సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం ఉంది. మిత్ర బృందం కూడా మరి మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు పరిచయం లేనటువంటి కొత్త వ్యక్తుల సహకారం మీకు పూర్తిగా లభించడం వల్ల ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా సానుకూలంగా నెరవేరేటువంటి అవకాశం ఉంది. ఆదాయ వ్యయ విషయాల్లో మరి నియంత్రణ పాటించడం, ఆరోగ్యం పూర్తిగా సహకరించడం, ఇంటా బయట కూడా మంచి శుభ పరిణామాలు కలగడంతో ఈ రోజంతా కూడా మనస్సంతోషం కలిగి, మనోధైర్యం కలిగి, ఆర్థిక స్వావలంబన సాధించడంతో చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఈరోజు కలిగేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్, ఆక్వా రంగాల వ్యక్తులకు కానీ ఇతర రంగాల స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అత్యంత అనుకూలమైనటువంటి శుభయోగకాలంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. మనోధైర్యం పెరుగుతుంది, మానసిక ఆనందం పెరుగుతుంది. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో మరి పై అధికారుల మెప్పుని పొందేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి వ్యాపార సరళి మరి అందరినీ ఆకర్షించి మీరు వారికి మరి మార్గదర్శకం చేయగలిగేటువంటి శక్తి మీకు ఈరోజు కలిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ యొక్క వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభాలకు కానీ, నూతన వ్యాపారాలు చేయాలనుకునేటువంటి మీ యొక్క అభిప్రాయానికి కానీ ఈరోజు మంచి మద్దతు లభించేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క ప్లాన్లన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా నిరుద్యోగులకి ఈరోజు చాలా శుభ పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. మానసిక మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు, అభివృద్ధి పదంలో నడుస్తారు. ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా మరి అవన్నింటిని కూడా అధిగమించి ఈరోజు ఎంతో అత్యద్భుతంగా ఈరోజు శుభ పరిణామాలను కొనసాగించేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అనూహ్యమైనటువంటి ధనయోగం కలిగేటువంటి అవకాశం ఉంది. అప్రయత్న కార్యసిద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనేటువంటి మీ యొక్క అభిలాష నెరవేరేటువంటి అవకాశం ఉంది. పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. పితృదేవతలకు సంబంధించినటువంటి పాస్తుల వ్యవహారాలకు కానీ మరి వారి యొక్క కార్యక్రమాల నిర్వహణకు కానీ ఈరోజు ఎక్కువగా పాల్పంచుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు నూతన ప్రయాణాలకు కానీ, నూతన వాహనాలకు సంబంధించిన వ్యవహారాలకు కానీ ఈరోజు మీరు చేసుకున్నటువంటి పథకాలన్నీ కూడా మంచి ప్రయత్నాలన్నీ కూడా లాభించేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇంటా బయట కూడా మీకు మంచి సహకారం లభిస్తుంది. ఇంట్లో మరి భార్య పిల్లల సహకారంతో పూర్తి ఆనందకరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. బంధుమిత్రుల సహకారం కూడా పూర్తిగా లభిస్తుంది. ఈ రోజంతా కూడా మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్నింటా కూడా సమస్యలకు లోనయ్యేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మనోధైర్యాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. శారీరక శ్రమ, ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా వ్యతిరేక ఫలితాలతో ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వాహన ప్రమాదాలు, జంతు ప్రమాదాలు కలగడానికి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న స్వల్ప గాయాలతో కానీ, ఎత్తు నుంచి పైనుంచి పడిపోవడం వంటి జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ధైర్యంగా ఉండండి. ఆలోచన సరళిలో మార్పులు కనిపించేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేక ఫలితాలు వ్యక్తమవుతాయి. అన్నింటా కూడా మీ యొక్క నిర్ణయాలకి
మరి వ్యతిరేకమైనటువంటి ధోరణి మరి సమాజంలో కనిపించేటువంటి అవకాశం ఉంది. నూతన పదవి బాధ్యతల నుంచి వైదొలిగేటువంటి అవకాశం ఉంది. ధైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కనబడుతోంది. శారీరకపరమైన ఒత్తిడి కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇంటా బయట కూడా శత్రువర్గం మరి మీ మీద చేసేటువంటి కుట్రలు విషయంలో మీరు అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈరోజంతా కూడా మరి మనసు శరీరం అంతా కూడా మరి ఒత్తిడికి గురి అవ్వటం వల్ల మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. హఠాత్తుగా మీరు చేసేటువంటి ప్రయాణాలను వాయిదా వేసుకోవటం, వాహనాలు మొరాయించడం, వాహన ప్రమాదాలకు గురవటం వంటి కార్యక్రమాలకి మరి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వాటి పట్ల జాగ్రత్త వహించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వ్యక్తులకి మీరు ఈ రోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. భార్యాభర్తల పట్ల అనురాగ ప్రేమ వాత్సల్యాలను కనబరిచేటువంటి అవకాశం కనబడుతోంది. భాగస్వామి పక్షాలతో ఈరోజు చాలా స్నేహ సుహృద్భావ సంబంధాలను కొనసాగించేటువంటి అవకాశం గోచరిస్తోంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాది కార్యక్రమాల్లో మీ యొక్క భాగస్వామి పక్షాలతో ఈరోజు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంతా కూడా మీరు అనుకున్నట్టుగానే కార్యక్రమాలు రూపకల్పన జరిగేటువంటి అవకాశం ఉంది. రావాల్సినటువంటి పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి. రుణద్రవ్య సంగ్రహం లభిస్తుంది. మనోధైర్యాన్ని, మానసిక ఆనందాన్ని పొందుతారు. ముఖ్యంగా ఇంటా బయట కూడా ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీ యొక్క భార్య పిల్లలతో కలిసి ఈరోజు సినిమాలు, షికార్లు వంటి కార్యక్రమాల్లో రూపకల్పనలో మీరు బిజీగా ఉండేటువంటి అవకాశం ఉంది. రావాల్సినటువంటి ధనాదాయం సమయానికి లభిస్తుంది. నూతన వస్తు సామాగ్రి కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా నూతన వాహనాలు కానీ, ఇంట్లో వ్యక్తులకి కొన్ని నూతన వస్తువులు కానీ కొనుగోలు చేయడానికి ఈరోజు ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. శత్రుభయం పొంచి ఉంది. మీకు వ్యతిరేకంగా చేసేటువంటి కుట్రలు, పన్నాగాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. మిత్రులు సైతం మరి శత్రువుల్లా మెలగడంతో మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క లోగుట్టుని బయటికి చెప్పేటువంటి అవకాశం మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి అవకాశం ఉన్నందువల్ల మీ సీక్రెట్స్ని కాపాడలేకపోవడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా నూతన పోలీసు లేదా కోర్టు కేసులను ఎదుర్కోక తప్పదు. పాత కేసుల్లో మరి మీకు వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాధారాలను కూడా సేకరించి మీకు వ్యతిరేకమైనటువంటి సాక్ష్యాలు కూడా నమోదయ్యేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. ధనాదాయానికి సంబంధించి రుణాలు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మరి అవి కూడా మరి ఎంతో కష్టపడితే కానీ, ఎంతో సహనంతో మీరు అడిగినటువంటి మీకు అవసరమైనటువంటి ధనం సమకూరేటువంటి పరిస్థితి లేదు. వ్యాధి భయం ఇబ్బంది పెడుతుంది. మరి ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయొచ్చు. ఆసుపత్రులను సందర్శించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మందులు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శారీరకంగా శ్రమ, ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు మరి అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వంటి వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలతోటి అత్యద్భుతంగా కాలం గడిచేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. అన్నింటా కూడా మీ యొక్క స్థాయి కొనియాడబడుతుంది. బాబాలు, స్వామీజీల వంటి వారి దర్శనం చేసుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిని ప్రదర్శించేటువంటి అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలకి మీరు చేసుకునేటువంటి పథకాలు అమలుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా మీ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ధనాదాయం పట్ల ఏమాత్రం ఇబ్బంది లేదు. కావాల్సినటువంటి ధనం సమకూరుతుంది. ఆరోగ్యం అన్ని విధాలు కూడా సహకరిస్తుంది. ఇంటా బయట కూడా బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అభివృద్ధి పదవులు నడుస్తారు. అన్నింటా కూడా మీకు కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు కూడా మీకు లభించడం వల్ల ఈరోజు ఎంతో చక్కగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసుకుంటారు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం జరగడంతో మీ యొక్క మనసంతా కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఇతర రంగాల స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు.
తదుపరి ధనుస్సు రాశి. ధనురాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు గృహంలో నూతన మార్పులకి శ్రీకారం చుడతారు. కొత్త వస్తువులు కొనుగోలుకి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక విషయాల పట్ల, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి వాటి పట్ల, అలాగే జ్యోతిషం వంటి విషయాల పట్ల, మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందని అనేటువంటి ఆందోళనతో కొంత జ్యోతిష విషయాల పట్ల ఆసక్తిని ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఆరోగ్యం కాస్త మందగమనంలో కొనసాగుతున్నప్పటికీ కూడా మరి ఈరోజు గృహంలో కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంది. నూతన వస్తువులు కొనుగోలు, ఇంట్లో ఉన్న వ్యక్తుల సహాయ సహకారాలతో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల ఎక్కువ ఆసక్తిని ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. నూతన వాహనం కొనుగోలుకు సంబంధించినటువంటి మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి ఈరోజు ఫలించేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి ఎంతో కఠినమైనటువంటి నిర్ణయాలతో కూడినటువంటి పరిస్థితులు ఈరోజు ఎదురు కాబోతున్నాయి. అన్నింటా కూడా మరి సమస్యలను ఎదుర్కోక తప్పదు. అయినా కూడా చాలా ధైర్య సాహసాలతో మీ యొక్క నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ నిర్ణయాలకు అందరూ కూడా కట్టుబడి ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్నింటా కూడా మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం లభిస్తుంది. ముఖ్యంగా మీ సోదరులు, సోదరీమణులకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పనలో ఈరోజు ఎక్కువగా బిజీగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. వారి పిల్లలకు సంబంధించిన కార్యక్రమాల పట్ల ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తారు. వారి విషయంలో మరి మీరు తీసుకునే నిర్ణయాలకి మరి వారంతా కూడా మీకు కృతజ్ఞులై ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి స్వల్ప ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మార్పులకి చేర్పులకి గురికయ్యేటువంటి అవకాశం ఉంది. వైద్యశాల దర్శనం, మందులు వేసుకోవడం లాంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం రావచ్చు. సంఘంలో ఇంట బయట కూడా గౌరవ మర్యాదలతో ఈరోజు చాలా అద్భుతంగా మీ యొక్క జీవనం కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా మరి అత్యద్భుతంగా కాలం గడుస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ధనాదాయం పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. మరి చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా చాలా స్వార్థంగా మీ మనసు ఆలోచించేటువంటి అవకాశం గోచరిస్తుంది. ధనం విషయంలో ఏమాత్రం మొహమాట పడకుండా మీకు రావాల్సినటువంటి ఆదాయ మార్గాల పట్ల చాలా ఖచ్చితంగా నిబద్ధతగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. చాలా ధైర్యంగా మీ కార్యక్రమాల రూపకల్పనలో మీరు ధైర్యాన్ని ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు. మానసిక శక్తి పెరుగుతుంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రశ్నలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మీ మాటకి విలువనిచ్చేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల సహకారంతో, బంధుమిత్రుల సహకారంతో ఈరోజు మీరు చక్కటి గృహ వాతావరణాన్ని, బయట వాతావరణాన్ని కూడా మేనేజ్ చేసుకుంటూ చాలా అత్యద్భుతంగా కాలాన్ని ఈరోజు గడిపేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మేనరాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేయాలన్నా డైలమా పరిస్థితి కొనసాగుతుంది. పని చేయడానికి కావాల్సిన వనరులు మరి సక్రమంగా మనకి లభ్యత ఉన్నప్పటికీ కూడా మరి ఏం చేస్తే ఏమవుతుందో అనేటువంటి మానసిక అధైర్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. గౌరవ మర్యాదలకి లోటు లేదు. ఆదాయ మార్గానికి లోటు లేదు. ఆరోగ్యం కూడా మీకు అంతంత మాత్రంగా ఉండేటువంటి మానసిక పరిస్థితి కొనసాగుతుంది. మనోధైర్యం మాత్రం తగ్గేటువంటి అవకాశం ఉంది. మానసికంగా దుర్బలంగా ఉండేటువంటి అవకాశం ఉంది.
ఎటువంటి కార్యక్రమాల రూపకల్పన చేయడానికి కూడా మీరు ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. దగ్గర బంధువులు లేదా మిత్రుల సహకారంతో మీ కార్యక్రమాల రూపకల్పన చేసుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యం, ఇతర విషయాల పట్ల కానీ, బంధుమిత్రుల సహకారం విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, ఇంటా బయట కూడా మీ యొక్క పరిస్థితి అంత అనుకూలంగా ఉండడంతో ఈరోజు అంతా కూడా శుభంగా పరిగణించేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన శుభ పరిణామాలు కలిగేటువంటి అవకాశం ఉంది.